నేను వచ్చిందబ్బా, సంతోషం. చప్పట్లు కొడదాం. ఎవరు ఛాన్స్ లేరా? చూడండి. సరే చదవండి. అదేమో లాజిక్ గా నేను ప్రశాంత్ దగ్గర ఈ వారం ఏమో జరిగింది అట్లేమేం కాదు, కానీ అది ఎందుకో అయిపోయింది అలా. సో ఇందులో మనం ఏమి సెలెక్ట్ చేయము, సెలెక్ట్ చేసేది దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏమో మా పిల్లలు ఎప్పుడు చదువుతారో, మా ఎప్పుడు చదువుతారో, మా కొడుకు ఎప్పుడు చదువుతారు, ఇట్లాంటివన్నీ ఏమి కూడా ఉండదు. సరేనా? ఏమన్నా సలహా సూచనలు ఉంటే ఇప్పుడు ఇవ్వండి. మేము చెప్తాం. స్టార్ట్ చేశాము. ఏదమ్మా? 119 90 రైట్. నా బోధనకు అందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఉపదేశంలో నేను లక్ష్యం చేస్తున్నాను కావున ముద్ర కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యం అనుసరించినప్పుడు కృష్ణ మార్గం అన్నిటిలో ఉండి నా పాదంకు తొలగించుచున్నాను. నీవు నాకు బోధించేది కనుక నీ న్యాయ విధుల నుండి నేను కలుగుతూ ఉన్నాను. నీ వాక్యంలో నా దెబ్బకు ఎంతో మధురంలో ఆయన నోటికి తేనె కంటే తీపిగా ఉంది. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగింది. తప్పు మార్గం మరియు నాకు కసగలమాయను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. నీ న్యాయ విధులను నేను అనుసరించదను. నేను ప్రయాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చను. యెహోవా, నేను నీకు చంపబడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణను అంగీకరించు. నీ న్యాయ విధులను నాకు బోధించు. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. ఆయన ఈ ధర్మశాస్త్రము వింటున్నాను. చాలా హల్లెలూయా. అబ్బా, నాకు 4 మాట్లాడుతున్నాయి. కొత్త వాయిస్, నాకే వాయిస్ కొత్త వాయిస్. ఎప్పుడైనా మాట్లాడుతుంటే అర్థమవుతుంది. అమ్మాయి ఆడ ఉండి నాకు ఫోన్ చేసినట్లుంది వాయిస్. దాంట్లో ఏముందంటే, నువ్వు నాకు బోధించదు కనుక నేను తప్పిపోలేదు. నేను నీ మీద ఆశ పెట్టుకున్నాను కాబట్టి నన్ను బ్రతికించదు. మరి నేను నీ ఆజ్ఞలు తొలగిపోలేదు. ఇంకొకటి ఏందో ఉంది. ఏందో లాస్ట్లో ఏం లేదు నువ్వు అమ్మా? నా ప్రాణము ఎల్లప్పుడూ నీ అరిచేత నా అరిచేత. అదే ఒక్క నిమిషం. నా ప్రాణము చదవ. ఎవరు చెప్తున్నారు అక్కడ? దావీదు ఎవరి ప్రాణము అంటే దేవుని ప్రాణం నా చేతిలో ఉందని చెప్తున్నాను అక్కడ. చెప్పండి అమ్మా. ఒక్కరు మాట్లాడుతురా నిజంగా రమణాన్ని చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. మంచి పని చేసిన వాళ్ళు కొట్టాలి. మరి చదువుకున్న వాళ్ళకంటే వాళ్ళే మేలు. ఇప్పుడు అందరూ వింటున్నారు కదా. నేను అడుగుతున్నాను, కన్ఫ్యూజ్ చేస్తున్నారేమో అనుకోవచ్చు కదా మీరు. దావీదు అడుగుతున్నాడయ్యా, నేను నీ ఆజ్ఞలు విన్నాను కాబట్టి నేను తప్పిపోలేదు. నీ మార్గంలో నేను ఉన్నాను కాబట్టి నేను తప్పిపోలేదు. లేకపోతే నేను సురక్షితంగా ఉన్నాను. లేకపోతే నేను లోకంలో పడిపోలేదు. లేకపోతే నేను నశించిపోలేదు. లేకపోతే ఏమంటారా, నీ ధర్మశాస్త్రము నేను ఎప్పుడు కూడా అంటు పెట్టుకుని ఉన్నాను కాబట్టి పడిపోలేదు. కాబట్టి ఎందుకంటే ఎల్లప్పుడూ నా ప్రాణము నా చేతిలోనే ఉన్నది. ఎంత మాట అసలు నిజంగా. అంటే హ్యాట్స్ ఆఫ్ టు డేవిడ్ అన్న. ఎవరు చెప్తారు నా ప్రాణం నా చేతిలో ఉంది కాబట్టి అని? ఎవరు చెప్తారా? చెప్పలేదు. అందుకే ఇక చూడే, అందుకే సంఘంలో ఏమంట, చెవి గలవారు విందురుగాక, ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారు? నిద్రపోదురు కాదు గ్రహించురుగాక. మరి అందరూ నిద్రపోతున్నారేమో. నేను అప్పు చేయాల్సిందన్నా, ఏదన్నా అప్పు అడుగు, బంగారు చేయండి కాదు, ఒక 10 5 అప్పు చేయాల్సిందే. నేను ఒక్కోని కోసం ఒక్కొక్కటి బ్రేక్ చేస్తే ఎట్లా? ఈ ఆడపిల్లలు ఉన్నారు, ర్యాంప్ షో తిరిగినట్టు తిరుగుతున్నారు ఆరాధనలో కూడా. ఏం కావాలి?
రేపు వారం నుంచి ఏం చేస్తానంటే ఎవరు అల్లరి చేసి వాళ్ళని వచ్చి ఇట్లా లైవ్లో ఇట్లా చూపిస్తా. మీరంతా ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉంటారు. అర్థమైందా? మీరు ఊరికే కూర్చున్నట్లు కాదు, ఇదంతా ఇక్కడ మాట్లాడేది. ఇక్కడ మా సంతోష్ ఎప్పుడు అంటాడు లైవ్లో ఉండవు అని. లైవ్లో ఉన్నా లైవ్ లేకపోయినా ఈడు ఇట్లే ఉంటాడు. మా వాడు అంటాడు అది ఆ అమ్మాయిని ఎవరినో లాక్కచ్చేది పెట్టుకుంటే ఇక్కడ పట్టుకోండి, నువ్వు లైవ్లో ఉన్నట్టు ఉన్నానులే. రేపు ఎవరు రారా, ఎవరు ముచ్చట్లు ఇక్కడ తిరుగు. కాబట్టి రేపు వారం నుంచి ఎవరైనా ఏదైనా చేస్తే చైని గారు నన్నే చూడు ఎక్కడ చూడొద్దు. ఈ 3 గంటలు నన్నే చూడు, ఎక్కడ చూడొద్దు. ఎక్కడ చూసినా పిలుస్తారు, నన్ను చూసి నేను పిలిచాను. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఇట్లా పెట్టి చూపిస్తాను ఎక్కించి ఇట్లా లైవ్లో వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి అయ్యా చెప్పేస్తాను. సో వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి అక్కడ అంటున్నమాట అంటే అయినను నేను ఎందుకు పడిపోయినాయి అంటే, నేను ఎందుకు మానసికంగా దుఃఖపడలేదు, నేను ఎందుకు శారీరకంగా కృంగిపోలేదు, నేను ఎందుకు మరణ అంచుల వరకు నేను వెళ్ళినా మరణించడం లేదు, ఎందుకంటే నా ప్రాణం నా చేతిలోనే ఉన్నది. మరి ఈయన ఎవరి చేతిలో అంట? దేవుని యొక్క చేతిలో. నీ ప్రాణం నీ చేతిలో ఉన్నా నువ్వు ఎవరి చేతిలో ఉన్నట? దేవుని యొక్క హస్తాల్లో ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క కీర్తన అంతా చెప్పుకుంటే మరి చాలా విషయాలు నిజంగా ఇంటికి వెళ్ళి చదవండి, చాలా బాగున్న కీర్తన. మరి ఆ కీర్తనలు అంటున్నమాట నా ప్రాణం నా చేతిలో ఉంది. సో ఇప్పుడు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? ప్రశ్న ఏమంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? సాధారణంగా సక్సెస్ గురించి ఒక మాట చెప్తా. నిన్న లైవ్లో ఉన్న వాళ్ళు వినిండొచ్చు. సక్సెస్, అసలు సక్సెస్ అంటే ఏంటి చెప్పండి అమ్మా. సక్సెస్ అంటే ఏంటి అమ్మా? సక్సెస్ అంటే ఏంటి? ఎవరో మాట్లాడుతుంటే ఎక్కడ అమ్మా? అనుకున్నది అనుకున్న టైంలో అనుకున్న విధంగా సాధించాలి. దట్స్ మీన్ సక్సెస్. సక్సెస్ అనేది కొంతమంది జీవితాల్లో చూసుకుంటే మొదట కుటుంబానికి వస్తే, కుటుంబంలో భార్యాభర్తలు కలిసిమెలిసిగా అన్నిన్న సహవాసం కలిగి ఉండడం కూడా ఒక సక్సెస్. సరే భార్యాభర్తలారా మీరు చెక్ చేసుకోండి అయ్యా, అమ్మగారు చెక్ చేసుకోండి. మీ భార్యతో ఎలాగున్నావు, మీ భర్తతో ఎలాగున్నావు, మీరు ఇరువురు ఎలాగున్నారు. అసలు సక్సెస్ అనేది భార్యాభర్తల మధ్య లేని పిల్లల వరకు రాదు. అర్థమవుతుందా? అందుకే ఎవరు నన్ను అన్నారు మీరు ఎట్లుంటే మీ పిల్లలు అట్లుంటారయ్యా అన్నారు. రూపాలు కాదు. సరే ఇక్కడ ఒకడు సన్నుగాడు ఉన్నాడు, వీని పేరు ఏందో, వాడిని చూసినప్పుడు ఏదన్నా వాళ్ళ నాన్న చూసినారా దినేష్ని ఎంతో స్టైల్గా ఉంటాడు, వీడు ఎట్లా స్టైల్గా ఎత్తాడు వాళ్ళ నాయన కూడా అట్లే. వీడిని చూసినప్పుడు దినేష్ లాగున్నాడు అంటారా లేదా? ఇదిగో వీడు కూడా ఉన్నాడు, వీడు బాబుగాడు అంటారు. వాడు మన పాట పడినాడు కదా. సో మీ పిల్లలు చూసినప్పుడు మీకు ఎలాంటి కోపం వచ్చిందో, అంటే మీ పిల్లలు కోపం పడినప్పుడు, మీ పిల్లలు ఏదన్నా గొడవ పడినప్పుడు, మీ పిల్లలు ఏదన్నా మంచి చేసినప్పుడు, మీ పిల్లలు ఏదన్నా అభ్యంతరంగా చేసినప్పుడు ఏమంటారంటే వాళ్ళ నాన్నలాగా లేకపోతే వాళ్ళ అమ్మలాగా అంటారా లేదా? ఏమా అక్కగారు అంటారు లేదా? మరి మనం చేసే ఎవరో వాడు చేసిన విధంగా అంటారా? అనరు. అసలు అట్ ద సేమ్ టైం కూడా నీవు ఉన్న స్థితిని చూసి నీ దేవుడికి స్మరణ రావాలంట. నిన్ను చూసినప్పుడు ఒకటే అడగాలి, ఒకటే మిమ్మల్ని చూసినప్పుడు వారు దేవుని నమ్మినటువంటి పిల్లలు, వారు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబము, వారు దేవునిలో నిలిచినటువంటి భక్తులు అనాలంట. సరే భార్యాభర్తల దగ్గరికి వస్తాం. భార్యాభర్తల దగ్గరికి వచ్చినప్పుడు మరి వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. సహవాసము కుటుంబముల నుంచి ప్రారంభం అవ్వాలి. సహవాసము అసలు చూడండి, మరి మా పాస్టమ్మ గారు ఇక్కడ అనంతపురంలో, మేము మా దుర్గంలో, మేము ఎక్కడో ఉన్నోళ్ళము. మరి అనంతపురంలోనే దాదాపు అంటే ఒక 22 ఏళ్ళు అనంతపురం చుట్టూ రౌండ్ తిరుగుతాను. వాళ్ళ ఏరియా కూడా ఎన్నో వేల సార్లు పోయి ఉంటాను. నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ రోజు కూడా ఆమెను నేను చూసింది లేదు, నాకు తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడంటే కనెక్ట్ చేశాడు. సో ఎక్కడో పుట్టినట్టుండే మనము ఎవరికో ఎక్కడో ఉన్నట్టుండే మనము ఒక్క రీతిగా ఒకరిని తీసుకొచ్చి ఒక కుటుంబం అంటే వారే భార్యాభర్తలుగా దేవుడు జతపరిచినటువంటి ఈ యొక్క భార్యాభర్తలు ఎలా ఉండాలంట? దేవుణ్ణి మహిమపరచాలి. సరే ఇంకా సక్సెస్ అనేది మరి చూస్తే, సరే పిల్లలు ఉంటారు.
ఆ పిల్లల జీవితంలో సరే బాగా 10th క్లాస్ మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి. 10th క్లాస్ పిల్లలు ఎంతమంది చేతులు ఎత్తండి. 10th క్లాస్ రాసేవాళ్ళు ఎత్తితే ప్రార్థన చేస్తారు. అట్లా ఇట్లా అంటే చేయలేదు. పైకెత్తు. అమ్మాయి ఒక్క ఆమె ఉంది 10th క్లాస్, మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి. మంచి ర్యాంక్ వచ్చిన వెంటనే ఏమంటంట వారి జీవితంలో సక్సెస్ అది. ఒకవేళ ఇంకొకరు డిగ్రీనో ఏదన్నా అయిపోయి ఉంటుంది, చదువు అయిన వెంటనే ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, అది వారి జీవితంలో సక్సెస్. ఉద్యోగం వచ్చి 6 నెలల లోపలే ఒక మంచి సంబంధం వచ్చి పెళ్ళైంది అనుకోండి, పెళ్ళి అయిన వెంటనే వారిని ఇరువురిని దేవుడు దీవించినప్పుడు ట్యూన్స్ అంటే తెలుసా, ఏమంటారు, కవల పిల్లలు పుట్టారు అనుకోండి, అది కూడా సక్సెస్. సక్సెస్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎవరో మాట్లాడుతున్నారు, బెహనో రే బాబు వానికి 2 చైన్లే, కొత్తది కదా దొరకదు కాబట్టి 2 చైన్లే. సరే ఓ పని చేద్దాం, ఇప్పుడు వారికి 2 పిల్లలు సక్సెస్. తర్వాత కొందరి జీవితంలో అసలు సక్సెస్ అనేది ఎట్లా వస్తుందంటే, మరి సక్సెస్ అనేది ఈ ఆదివారం స్టార్ట్ అయ్యి సందకాడికి ఆగిపోయేది కాదు. నువ్వు పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యి ఈ రోజుకు స్టాప్ అయ్యేది కాదు. నిన్న వారం స్టార్ట్ అయ్యి ఈ రోజు ఎండ్ అయ్యేది కాదు. నిన్న సంవత్సరంలో స్టార్ట్ అయ్యి ఈ నెల ఎండ్ అయ్యేది కాదు. ఫిబ్రవరికి ఎన్ని రోజులు ఉన్నాయమ్మా? ఫిబ్రవరి నెల ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి 28. వెరీ గుడ్ అబ్బా, వెరీ గుడ్. 28 days. అంటే ఈ 28 రోజుల్లో నీ సక్సెస్ అక్కడ ఆగిపోదు. సక్సెస్ అనేది నీ జీవితంలో నిరంతరం నీతోనే ఉంటుంది. హల్లెలూయా. సో నిరంతరం కూడా నువ్వు సక్సెస్ లో ఉండాలి, నిరంతరం కూడా నువ్వు దీవెనకరంగా ఉండాలంటే నీతో నువ్వు నిరంతరం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈ సహవాసం ఎవరిచ్చారంట? దేవుడు ఇస్తాడు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మీరందరూ కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికే రావాలని రూల్ ఏం లేదు. హల్లెలూయా. ఇక్కడికే రావాలని రూల్ లేదు. ఇక్కడ ఒకటే చర్చ్ ఉందని రూల్ లేదు. అసలు మన దగ్గరికి రావాలంటే ఎన్ని చర్చిలు ఉన్నాయో చూసుకోండి. రమణాన్న రావాలంటే వాళ్ళ కాలనీలోనే ఒక 2 ఉన్నాయి, వాళ్ళకి కాలనీ ఆ పక్కన ఒకటి ఉంది కదా. దాటుకొని ఇంత దూరం రావాలంటే కేవలము అన్న మీరు వస్తారని కాదు, కానీ దేవుడు మిమ్మల్ని ఇక్కడ స్థిరపరచబోయినాడు. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ వచ్చినాక కూడా ఆ మసీదు పక్కన అక్కడ ఒక చర్చ్, ఆ పక్కన దాదాపు 4 చర్చిలు కళాకారుల కాలంలో. ఇక్కడ లాస్ట్ ఒక చర్చ్ ఉంది, బైబిల్ మిషన్. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ మరి అంతలెక్క వెళ్ళలేదు. ఎందుకు కారణం తెలుసా? దేవుడు ఈ స్థలంలో, ఈ మినిస్ట్రీలో, ఈ యొక్క సంఘ సహవాసంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇది నీ జీవితంలో సక్సెస్ రావాలంటే అనునిత్యము కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సహవాసం అనేది నువ్వు అనుకుంటే జరిగేది కాదు. నువ్వు సహవాసం కావాలంటే జరిగేది కాదు. సహవాసం అనేది దేవుడు నీకు ఇస్తాడు. అందుకే జ్ఞాపకం చేసుకున్న, ప్రయాసపడే భారం మోసుకొస్తున్నా నా సమస్య జనులారా మీరు నా దగ్గరికి రండి. వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయగలుగుతున్నావు? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మరి ఈరోజు నీ ప్రార్థనలో ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలైనా ఉంటే చాలు. ప్రార్థన చేస్తున్నాం కానీ జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థన చేసినప్పుడు కూడా చెప్తాను చూడండి, మీరందరూ కూడా ప్రార్థన చేసేవాళ్ళే. ఇక్కడ ఎవరు చేయని వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రార్థన చేసినంత మాత్రాన సక్సెస్ మీ దగ్గరికి రాదు. సహవాసంలోకి వచ్చినంత మాత్రాన సక్సెస్ మీ దగ్గరికి రాదు. ఉపవాసాలు, ఇప్పుడు లెంటిన్ డేస్ ఎంతమంది ఉన్నారు? ఉపవాసాలు చెప్పండి, ఉన్నారా ఎవరైనా? లెంటిన్ డేస్ స్టార్ట్ అయినాయి, ఎందుకు అయినాయి కదా, మర్చిపోయారా? మరి ఒక్కరు కూడా లెంటిన్ డేస్ అన్నా ప్రార్థన చేయండి అనేవాళ్ళు ఎవరు కూడా చెప్పలే. నాకు ఇంతవరకు చెప్పలే. నేను అనుకున్నాను సంఘం మర్చిపోయిందేమో. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క నీ జీవితంలో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనిషి ఎలా ఉంటాడంటే దేవునితో. నేను ఈరోజు ఉదయం మన సంఘ సహవాసంలో మాట్లాడినప్పుడు ఒకరింటికి వెళ్ళి అడిగినప్పుడు, బాబు అంగడి పెట్టారు,
అంగిట్లో బాగా దుకాణంలో మొత్తం అన్ని బాగా దించేశారు, అట్లే బాగున్నాయి, బాగా జరుగుతుంది. వెళ్ళినప్పుడు ఎట్లుంటారంటే దేవుని యొక్క పిల్లలు కోపపడి దేవుణ్ణి మరిచినా, చర్చికి రాకపోయినా కనపడితే నమస్తే అన్న అంటారా? ఏమంటారమ్మా? వందనాలు అన్నా. ఏంటికి? బయట మర్చిపోయినారు, లోపల అట్లే ఉంటుంది అది కదా. బయట మర్చిపోయినారు, పాస్టర్ని మర్చిపోయినారు, సంఘాన్ని మర్చిపోయినారు, కుటుంబాలు మర్చిపోయినారు, దేవుని మర్చిపోయినారు, కానీ లోపల అట్లా ఉంది. పొద్దునే అన్న వందనాలు అని గమ్మను భార్యాభర్తలు కూర్చోటి మాట్లాడుతూ ఓ మాట అన్నాడు, మీకు కూడా చెప్పేది. దేవుడిని ఎందుకు మానేస్తారంటే ఆయన అంటూ ఏమనంటే కొన్ని మాటల తర్వాత, అన్న ఏదైనా ఎప్పుడో మనకు బాధ కలిగినప్పుడు, ఎప్పుడో చాలా శ్రమ వచ్చినప్పుడు, ఎప్పుడో నష్టం జరిగేటప్పుడే కదా దేవుని దగ్గర పోయి అడిగేది. ఆ అడిగినప్పుడే ఈ నష్టం చేసి ఎట్లా అన్నాడు. 1 సెకండ్ రిపీట్, మళ్ళీ చెప్పాలా? ఎప్పుడైనా శ్రమ వస్తేనే కదా, కష్టం వస్తేనే కదా, లోటు జరిగితేనే కదా, లేకపోతే ఆ యొక్క ఆపద వచ్చినప్పుడే కదా వెళ్ళి మనం అడిగేది. పదే మనం పోయి అడగం కదా. ఆ పదే అడగము, కానీ ఎప్పుడోసారి అడిగినప్పుడే ఆయన సహాయం చేయలేకుంటే నేను ఎట్లన్నా అన్నాడు. మీరైతే ఏం చెప్తాను నాకు తెలియదు, కానీ నేను చెప్పాను, వెంటనే చెప్పాను, ఆలస్యం లేదు, ఒకటే చెప్పాను. అవునన్నా, నీ పిల్లలు 2 ఉంటారు, 2 పిల్లల్లో ఒకడు మాట ఏం లేదని చెప్పేసి వాళ్ళు బయటకు నెంటేస్తావా, లేకపోతే మళ్ళీ పిలుచుకుంటావా? పిలుచుకుంటాను. మరి దేవుడు ఏం చేశాడు? మనుషులు ఎందుకు మానేస్తారంటే, నేను అనుకున్నది జరగలే, నేను చెప్పింది జరగలే, నేను అడిగింది చేయలే, నన్ను ఎందుకు ఇలా చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? నీ కెపాసిటీ బయటికి ఎట్లా కనపడుతుంది, కానీ నీ లోపల కెపాసిటీ ఆయనకు తెలుసు. లోపల ఇలా కనపడుతున్నాం, 24 గంటల సేపు చేసే ప్రార్థనలు, లేదా నువ్వు 3 గంటలు చేసే ప్రార్థన మనం బయటకు చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా ఈ యొక్క బయటికి కాదు, కానీ దేవుడు నీ హృదయంలో చూస్తాడు. నువ్వు దేవునికి ఎంత చోటు ఇచ్చింటే అంత ఆశీర్వాదం దేవుడు నువ్వు అడగనే ఇచ్చేస్తాడు. మనుషులు కాదు నువ్వే అని అడగడానికి. మనుషుల వైపు కాదు మనం తిరిగేది. ఏంటంట? మనుషుల వైపు తిరగద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, కేవలం చూడాల్సిందంట నువ్వు నా వైపు చూడు. నువ్వు ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన అంటే, నువ్వు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తున్నాను, అయిపోయి నీకు ఆయనకు సమాధానం లేదా? ఎవరి వైపు చూడాలంట? ఆయన వైపు చూడాలి. నీ కార్యాలు నూతనపరచబడలేదా? ఎవరి వైపు చూడాలంట? కేవలం ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే ఆయన నీ వైపు చూసేంత వరకు కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా కానీ స్టార్ట్ చేయ వరకే, నేను స్టార్ట్ చేసి నువ్వు తట్టుకోలేవు. ఏమంట? ఏదన్నా స్టార్ట్ చేసే వరకే నీ కథ, ఆ తర్వాత నువ్వు వెయిట్ చేసినా నేను ఉండనప్పా అంట. అలా ఉండాలి దేవునితో. సో దేవునితో సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అయితే నమ్మదగిన వానికి మనం ఎలా ఉన్నాం? నమ్మకం అనేది ఒకరు చెప్తే రాదు, ఒకరు చూసి నేర్చుకునేది నమ్మకం కాదు. విశ్వాసం అనేది విశ్వాసం అనేది ఎవరో చూసి కాదు, ఎవరో ఎగ్జాంపుల్స్ అవసరం లేదు, నీ దేవుడే నీకు ఎగ్జాంపుల్. యేసయ్యను ఆలోచించండి. ఈ నెలలో శ్రమ దినాలు కదా. ఈ శ్రమ దినాలు అంటే ఈ నెల చూడండి, యేసయ్య ఎవరు మాట వినకపోయినా, ఎవరు ఆయన దగ్గరికి రాకపోయినా, ఆయన సిలువలో యాగం చేశాడా, లేకపోతే పలానా వాళ్ళు చేయలేదని చెప్పి పలానా వర్గానికి ఏం చెప్పాడు? మాట్లాడండి అమ్మా. పలానా వాళ్ళకేం చెప్పాడా, లేదా అందరికీ చేశాడా? అందరి కొరకు తన ప్రాణము పెట్టాడు. ఆ అందరిలో నేను ఉండాలని ప్రభాని ఆశపడాలి. అందుకే కొన్ని విషయాలు చూద్దాం. మరి ఆ ప్రార్థన ఏమన్నా సండే స్కూల్కి పోతారా? ఏం లేదు కదా, కూర్చోండి. సండే స్కూల్ వరకు ఎక్కువ అయిపోయింది పిల్లలకి. హలో మై డియర్స్ యంగ్ లేడీస్, ఏదో కొంతమంది ఉన్నారు, మీరు నా కళ్ళే చూడండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బెన్స్ చేయొద్దు, సైలెంట్గా ఉండండి, బాగా వినాలి. నేనేం చెప్తున్నా చిన్నపిల్లలకు, నాకు ఒక పిల్ల అడిగింది, ఎక్కడ పోయిందా పాప? ఎక్కడ పోయింది మీ కూతురు? వాస్కి ఉందా? ఓహో, ఈ మ్యాచింగ్లో నేను కనుక్కోలేకపోతున్నాను బస్ అని. వేస్తే 2 మార్చుకోండి అండి ఊరుకో. ఆ పిల్ల అడిగింది, నేను ఒక టీషర్ట్ వేసుకున్నాను, దాంట్లో ఏముందంట, రన్ ఫర్ జీసస్. అంకుల్ నాకు కావాలని. అది ఎందుకు అడిగిందంటే వాళ్ళ డాడీకి కూడా డ్రెస్ ఇచ్చిన, మరి నాకు అన్నారు. పిల్లలందరికీ ఏం చెప్తానంటే, ఇక్కడ చూడరా, నువ్వు రాసిన సాలపు బాబు, ఇక్కడ చూడు, పాట పాడతాడు మనవాడంటే సీట్ కప్పు తీసి పైన కూర్చున్నారు నిండా అంటే.
మేమందరం మెచ్చుకుంటాను, అబ్బా వాడు ఇంత ఉన్నాడు, అబ్బా ఏం పాట పాడరు అబ్బా గొప్పగా అనుకున్నావు అన్న. నేను బాగా వీడు ఏం చేశాడంటే సీట్ కప్పు తీసి పైన కూర్చొని పిలుస్తాను, రాను రాను రాను. బాబు ప్రశాంతంగా ఉండప్ప, మీరు చేసేటువంటి అట్టహాసాలకు మీ యొక్క కొత్త ఆయనకు పాత ఆయనకు ఇద్దరికీ మార్కులే సండే స్కూల్లో. సో పిల్లలకి ఏమంటే రన్ ఫర్ జీసస్ టీషర్ట్ నేను ఇస్తాను. ఎవరికి? చిన్న పిల్లలందరికీ. కన్నడ నీకు కూడా అందరికి కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈసారి మనకు ఈస్టర్ వస్తుంది కదా, అప్పుడు ఆ పిల్లలందరికీ కూడా టీషర్ట్లు నేనే స్పాన్సర్ చేస్తాను. మీరు బాగుండాలి. ఏమ్మా బాగున్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు నుంచి ఏం లేదు, మీ పిల్లలు సార్ మా పిల్లలు ఎలిజిబిలిటీ అని మీరు చెప్తే వాళ్ళకి ఇస్తాం. సండే స్కూల్ టీచర్ కాదు, మీ పిల్లలు ఇంట్లోనూ ఇక్కడ బయట అంతా బాగుండాలని తల్లిగారికి అనిపిస్తే తల్లిగారు వచ్చి మా పిల్లలు ఎలిజిబిలిటీ అని నువ్వు చెప్తే ఐ గివ్ ద టీషర్ట్. హల్లెలూయా. కాబట్టి సైలెంట్గా ఉండండి. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందంట, ఆయన అడిగిన ప్రశ్న ఒకటే, నేను అక్కడే చెప్పాను, అయ్యా ఏదో ఇవ్వలేదని. సరే, ఒక పరలోకం పోయే ఒక వ్యక్తి అంట, నేను విన్నాను ఒక చోట, పరలోకాన్ని ఖచ్చితంగా వెళ్తాడంట ఆయన. పరలోకం పోయేటువంటి వ్యక్తి వీధి రోడ్లో, అంటే వీధి రోడ్డు అంటే ఏమంట, నడుస్తున్నటువంటి నడి రోడ్లో చనిపోయాడంట. చనిపోతే ఏమంటామంట, బా వీడు పరలోకం పోయేవాడు నడి రోడ్లో నీళ్లు కూడా లేకుండా చనిపోయాడు అనొచ్చా మనము? అనొచ్చా చెప్పండి? వాడిని అలాగే దేవుడు తీసుకెళ్ళాడు, నీకేం బాధ? మరి స్టెఫెన్ ఉన్నాడు, అంత భక్తుడు, రాళ్లతో కొట్టి చంపారంట. ఎట్లా ఏం పాపం చేశాడు? మనట్లో వాడు దూరం ఉన్నాడు, ఏం పాపం చేశాడు? రాళ్ళు తీసుకుని కొట్టి చంపారంట. వాడిని దేవుడు అలా తీసుకెళ్ళాడు, నీకెందుకు చెప్పండి? దేవుడు వాడిని అలా తీసుకెళ్ళాడు, నీకేం బాధ? బైబిల్లోకి తల కింద వేలాడ తీసేదంట, నీకేంటి బాధ? చెప్పండి, ఆలోచించాలి. ఊరికే వయసు వచ్చే కొద్ది పెద్దోళ్ళు ఇక్కడ కూర్చొని అమ్మమ్మల ఆడ కూర్చునేది కాదు. మీకే చెప్పొద్దు నా పిల్లలకి. కాబట్టి ఒకటి ఆలోచించండి, నీ క్రియల ఫలితం నీ చేతిలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సుందర్రాజు లాగా నేను చెప్పను హల్లెలూయాను చెప్పను. నేను నేర్చుకోవాలి, రెస్పాండ్ కావాలి. మీరు గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇక్కడ ఒక ఆయననే హల్లెలూయా, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి. నాకు అట్లా ఇజ్జత్ అంతా పోతా ఉంటుంది, నాకు కూర్చుంటాను, చాలా బాధ అవుతుంది. ఏం వీళ్ళు నిద్రపోతున్నారా? అసలు నేను ఏం గొర్రెలు, అసలు దొంగ గొర్రెలా, యాక్టింగ్ గొర్రెలా, లేకపోతే ఓపిక లేని గొర్రెలా, తర్వాత ఫారం గొర్రెలా, లేకపోతే అసలు వీళ్ళు ఎట్లా గొర్రెలు కాస్తున్నారు బా దేవుడా అనుకుంటాను. కనీసం రేపేమ్మా అరుణ నువ్వు చెప్పమ్మా, కీర్తన 23 కళ్ళు మూసుకొని చెప్పమంటాడు ఎవడన్నా? హల్లెలూయా అనే దానికి బంధంలో అట్లేమను అంటే, నేను కొత్తగా వాళ్ళందరూ 20-30 మంది పాస్టర్లు వెళ్తాను, అక్కడ 4:30 బీకచ్చాడు కూర్చోండి, అట్లనే మర్యాద పోతుందని పిలిచి వచ్చినట్లుంది నాకు. మిమ్మల్ని ఎప్పుడు బాగుపడతారు చెప్పండి? స్వతహాగా లేచి ఏదన్నా ఫంక్షన్ వచ్చినప్పుడు ముగ్గురు కూర్చొని వచ్చి ముగ్గురు కలిసి ఒకే స్వరంతో పాడలేరు. ముగ్గురు వస్తే 3 రకాల గొంతులు, ముగ్గురు పాడితే 3 రకాల గొంతులు. చెప్పండి, ఎప్పుడు మనం ఇంకా నిన్న చేసామా చర్చిది? దాదాపు అంటే 12 సంవత్సరాలైంది ఈడ చర్చి ఓపెన్ అయ్యి. అంతకుముందు ఒక 3, అంతకుముందు ఒక 5. నాకు చాలా సీనియారిటీ ఉంది. ఆ సీనియారిటీలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, పాత వాళ్ళు. కొత్తగా పాతలు అంతా ఒకటే అన్నా అని కూర్చున్నారు. నన్ను బాధ అనిపించింది నాకు కూడా. ఎంత ప్రయాసపడినా దేవుడు చెప్పాడు, నీ ప్రయాస నా వైపు చూడే, వాళ్ళ కోసం కాదన్నాడు కదా. నేనేం చేశానంట, ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదయ్యా, నా పని నేను చేశాను, నీ పని చేయని చెప్పాను. హల్లెలూయా. అందుకే సక్సెస్ అనేది ఈ రోజుతో మొదలై ఈ రోజుతో ఎండ్ కాదు. సక్సెస్ అనేది ఈ రోజు చేసే పనిలో నుంచి సాయంత్రం పనిలో, ఈ రోజు పని చేసే సక్సెస్ వచ్చింది కొన్ని 4 డబ్బులు ఎత్తే అంతటితో ఆగిపోదు. సక్సెస్ అనేది నీ ఊపిరినంత వరకు నిరంతరం నీతోనే ఉంటుంది. హల్లెలూయా. మరి మార్కు సువార్త 1:40-41 వచనం చదువుతాం. కాబట్టి మరి నీ ప్రార్థనలో ఉండవలసినటువంటి కొన్ని అంశాలు, మరి నీ జీవితంలో ఏ అంశాలు కలిగి ఉన్నాం, నీ జీవితంలో ఏ విధమైనటువంటి ఒక కమిట్మెంట్ కలిగినటువంటి క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నారు, మరి ఏ విధంగా నువ్వు దేవునితో సహవాసము చేయగలుగుతున్నావు. 1:40-41 అమ్మా. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను అని అతనితో ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి అమ్మా చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే. ఎస్, హల్లెలూయా. అంటే నీకు ఏదైనా నీ జీవితంలో పని చెయ్యాలి అంటే, ఏదైనా నీకు రావాలి అంటే నీకు ఇష్టమైతే కాదయ్యా, ఆయనకు కూడా ఇష్టమై ఉండాలి. ఇక్కడ రెండు ఇష్టాలు ఉన్నాయి. ఒకటి, ఆ కుష్టి వ్యాధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏమి ఇష్టమంట, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి. హల్లెలూయా. అమ్మ వినపడుతుందా? ఏమంటంట, నీకు ఇష్టమైతే ఈ యొక్క శ్రమ నుంచి విడిపించు, నీకు ఇష్టమైతే ఈ కష్టం నుంచి విడిపించు, నీకు ఇష్టమైతే ఈ అనారోగ్య సమస్య విడిపించు, నీకు ఇష్టమైతే ఈ కొదవ నుంచి విడిపించు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఆయన అడుగుతున్నాడు నీకు ఇష్టమైతే అన్నాడు. ఆయన అంటున్న మాట ఏమంట, నాకు ఇష్టమే, నీవు ఏమన్నాడమ్మా? ఎస్. మరి దేవుడు చెప్పాలంటే నీ ప్రార్థన. మరి ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీరు ప్రార్థన చేస్తున్నారు, వంట చెట్టు ఆలు అన్ని దానిల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. సరే, అన్ని దానిల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి ఏ ప్రార్థన అయినా నీకు ఇష్టమే, అన్ని ప్రార్థనలు చేస్తావు. ఏం చేస్తామంట, అయ్యో తెలుసో తెలుగు చేసినాడయ్యా మా ఆయన దొంగతనం, ప్లీజ్ క్షమించయ్యా అంటావు కదా. అయ్యో తెలుసు మా ఆవిడ నన్ను తిట్టిందా, నన్ను క్షమించంటాడు. భార్యాభర్తలు ఇరువురు కొట్లాడుకున్నారు అనుకోండి, ఇరువురు కొట్టుకున్నారు అనుకోండి, ఇద్దరు ఆవేశం తగ్గిన తర్వాత కోపం తగ్గిన తర్వాత ఇద్దరు ఏమంట శిరోపకు మగాలు పెట్టుకొని ఏం చేసిన, కూర్చొని ప్రార్థన అయ్యా నాకు తెలుసు తెలుగు, నాకు కోపం అయితే మా ఆయన కొట్టానయ్యా, ఆయన అంటాడు ఆమె నేను కొట్టాను, ఇద్దరు క్షమాపణ చెప్పుకుంటారు. ఈ క్షమాపణ ఆయనకి ఇష్టమేనా? ఉన్నారా అట్లా వాళ్ళు? లేరా? ఇక్కడ మన సంఘంలో లేరు అలాంటి వాళ్ళు. దేవుని స్తోత్రం. బయట లేరమ్మా? ఉండరు లేదు చెప్పండి. బయట ఉన్నారు, మీరు చూడకపోయినా నేను చూస్తున్నాను. అంటే నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దేవునికి ఇష్టం కావాలంట. అసలు నీ ప్రార్థన వినాలి అంటే, నీ ప్రార్థన నేను వినాలి అంటే ఏం చేయాలంట, మొదట నువ్వు నాకు ఇష్టకరంగా ఉన్నప్పుడు నీ ప్రార్థన వింటాను. సో దేవుడు కూడా దేవునికి ఇష్టకరంగా ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఒకవేళ దేవునికి ఇష్టకరంగా లేనప్పుడు నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడా వినడా? అమ్మ వింటాడా వినడా? గట్టిగా చెప్పండి. ఎస్, విన్నాడమ్మా. మరి నీ జీవితం ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది? అదే జ్ఞాపకం చేసుకుని నీకు ఇష్టమైతే అంటున్నాడు. అవును నాకు ఇష్టమే దేవా, నాకు శ్రమ ఉంది ప్రభా అంటే, ఎస్ ఆ శ్రమ నుంచి విడిపిస్తా. నువ్వేది అడిగినా, నువ్వేం ప్రార్థన చేసినా నీ ఇష్టం కాదు, ఎవరి ఇష్టము కాదు, ఆయనకి ఇష్టమైతేనే జరుగుతుంది. మీరు చాలాసార్లు పాడుతూ ఉంటారు ఏమంటా, నీ ఆజ్ఞ లేనిదే, ఇది మాత్రం ఫుల్ స్పీడ్ పోతుంది కదా. నీ ఆజ్ఞ లేనిది అంటారు కదా. ఏమంటా, నీ కంచ ఏదేముందమ్మా, నీ కంచ పాడండి ఎవరన్నా. అబ్బ బాబు గారు కూడా అంటున్నాడు ఏమంటా, మన ఇంట్లోకి కానీ, మన కాంపౌండ్లోకి కానీ, మన లైఫ్లోకి కానీ, సో మన తలంపుల్లోకి కానీ, మన మాటల్లోకి కానీ, మన ఐస్ కానీ, కళ్ళల్లోకి కానీ, సో ఏమిట్లేకైనా ఏదైనా ప్రవేశించాలంటే నా ఇష్టం కాబట్టి నువ్వురా దైవాన్ని నేను పిలుస్తా, వస్తుందా? రాదు. నాకు ఇష్టం కాబట్టి నా పక్కన అప్పుడు పిలుస్తా అంటే నేను, నీకు ఎక్కడ స్థలం లేకుండా నాతో పాటు అంటే దయాన్ని నడిపించకపోతాం ఎప్పుడైనా అంటే వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఇగరా అని చెప్పి, నీకు ఎక్కడ ప్లేస్ లేకుండా నా దగ్గర ఉండు, నీ ప్లేస్కి నేను పంపిస్తాను. నిజం. హల్లెలూయా. ఇక్కడ ఏమంట, నీ ఆజ్ఞ లేనిది, నీ చిత్తం లేనిది అంట నీ కంచె దాటుటకు ఏమందంట సాధ్యం కాదు. మరి ఎందుకమ్మా కొదవులు, ఎందుకమ్మా గొడవలు, ఎందుకమ్మా కొదవులు, ఎందుకమ్మా ఆకిలి, ఎందుకు డబ్బు లేదు, ఇవన్నీ కొదవులు అనేటి అన్ని. ఆ కొదవులన్నీ ఎందుకు వస్తున్నాయంటే, ఆ కొదవలు నువ్వే
ఆ కొదవలకు నువ్వే వెల్కమ్ చెప్పావు కాబట్టి. హల్లెలూయా. ఆ కొదవలకు నువ్వే వెల్కమ్ చెప్పావు, ఆ శ్రమలకు నువ్వే వెల్కమ్ చెప్పావు, ఆ బాధలకు నువ్వే వెల్కమ్ చెప్పావు, ఆ బీపీ షుగర్ కూడా నువ్వే వెల్కమ్ చెప్పావు. హల్లెలూయా. కాబట్టి అక్కడ చూస్తున్నాం, మరి రోగము పాపానికి గుర్తుగా ఉన్నది. ఇక్కడ మనం చదివాం కదా, కుష్ఠవ్యాధి కలిగిన వాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుల్ని చెయ్యండి అన్నాడు. ఆ యొక్క కుష్ఠవ్యాధి కూడా ఏమిటంట, రోగము పాపానికి గుర్తుగా ఉన్నది. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. ఆ ధన్యత ఎప్పుడైతే ఉంటుందో ఆ శాపం విడిపించుకో. ఆ దేవుని యొక్క దయ ఎప్పుడైతే పొందుకుంటావో ఆ దయలో నీకున్నటువంటి సర్వ రోగ నివారణ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మానవ ప్రజల కొరకు ఆయన తన ప్రాణం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రపంచ మనుషులందరికీ ఒక మెడిసిన్ ఇచ్చాడు, అదే రక్షణ. ఒక బులెటిన్ టాబ్లెట్ వదిలి చేసి ఏం చేశాడంట, తన రక్తము. ఆయన రక్తం వలన ఏముంటుందంట, సమస్తము కూడా ఆశీర్వదించబడుతుంది. అందుకే యేసు రక్తములో జయం ఉంది. యేసు రక్తములో ప్రతి పాపానికి ఏముందంట, విజయం ఉంది. అంటే విజయం అంటే, పాపానికి విజయం అంటే ఏం తెలుసా, పాపానికి జయించుకోవడానికి, అంటే పాపం నుంచి వెళ్ళిపోవడానికి అర్థం. నాకు సగం తెలుగు రాదు, మీకు ఇంగ్లీష్ సగం రాదు అన్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంట, ప్రతి పాపికి కూడా విజయం ఉంది ఎక్కడంటే యేసు క్రీస్తు యొక్క రక్తంలో. అందుకే యెహోవా ఉత్తముడని ఎట్లా తెలుసుకోవాలంట, రుచి చూసి తెలుసుకోవాలంట. రుచి చూడాలంటే ఇంతకుముందు స్వీట్ చదివిందంట, ఏమందంట అక్కడ, నీ ఆజ్ఞలు నేను విడిచిపెట్టలేదయ్యా, విడిచిపెట్టలేదు కనుక నా ప్రాణం నా చేతిలోనే ఉంది. నా ప్రాణం నా చేతిలో లేకుండా నా ప్రాణాన్ని ఇష్టానుసారం విడిచిపెట్టానుకోండి, సామెత అంటారు, బాగా నిద్రపోయేటప్పుడు 12 గంటల పైన కళ వస్తే, ఆ కళ సరే కళలో దుర్గంలో నేను హెలికాప్టర్ను ల్యాండ్ చేశానని కళ వచ్చింది అనుకోండి, ఈ ప్రాణం వెళ్ళి హెలికాప్టర్ కోసం ఆడబోతుందంట. వస్తా ఏమన్నా రైన్ షర్ట్ ఉంటే అట్లా వదులుకుంటుందంట. ప్రాణానికి ఇదేమన్నా షర్ట్ ఉందా? ప్రాణానికి షర్ట్ ఉంటుందమ్మా. ఒకవేళ నేనైతే తగులుకుంటాను, రైన్ షర్ట్ ఉంటే అట్లా పట్టుకుంటాను, ఇడిపించుకునే టైం పడుతుంది. ఈ ప్రాణం మామూలుగా అనేవాళ్ళు చాలా మంది చెప్పేవారు, రాత్రిపూట కళ వస్తే కన్నా వెళ్ళిపోతుందంటే ప్రాణం, వెళ్ళిపోయి మనసు చాలా వేగవంతమైంది, నేను కూడా ఒప్పుకుంటా. ఇక్కడికి వచ్చేనే హైదరాబాద్ పోయారంటే పోయి వచ్చి ఉంటుందంట. ఇది అట్లా పోయినప్పుడు వచ్చేటప్పుడు అంట రానివ్వంట, రైన్ చెట్లన్నీ మూసేస్తాయి. చూడండి ఎట్లుంటుంది. సో అలా అది ఏమీ లేదమ్మా. కాబట్టి ఈ యొక్క యెహోవా ఉత్తముడని రుచి చూసి నీవు తెలుసుకుంటే నీకు సమస్తంలో కూడా ఆశీర్వాదం. రుచి చూసి తెలుసుకోవాలంటే దావీదు అన్నట్లుగా, అయ్యా నా చేతిలో ఉన్నాను, నేను నీ చేతిలో ఉన్నాను. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావంట? మీ ఆయన చేతులు కాదు, లేకపోతే మీ ఆవిడ చేతులు కాదు, మీరు ఒకరికొకరి చేతిలో కాదు. మీరు ఉండాల్సినటువంటి ఏం తెలుసా, ఆ బలిష్టమైనటువంటి చేతితో ఉండాలి. బలం లేని చేతులు మనము, విలువ లేని మనము, ఎన్నిక లేని మనము, ఏ విధమైనటువంటి సారం లేనటువంటి వారు మనము ఏమంట, ఆ యొక్క బలవంతుడైనటువంటి హస్తాల కింద మనము ఉండాలి. అందుకే తన కోడి పిల్లల్ని ఎలా రెక్కల కింద దాచుకుంటుందో, మనము బలం లేని వారు ఆయన దగ్గరికి వెళ్తే ఆ విధంగా దాచుకుంటున్నాం. అందుకే నేను ఒక మాట చెప్తాను, చాలా మంది ప్రార్థన చేస్తే, ఇందాక గురించి చెప్తున్న దాంట్లో మాట చెప్తాను, నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను మీ అందరికి కూడా, సరే ఎక్కడి నుంచో మీరు వచ్చారు, మళ్ళా రిటర్న్ మీరు వెళ్ళాలి అంటే, మీ వచ్చిపోయే రాకడలో దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే ఒకటే, నిన్ను కాచేది ఏం తెలుసా, దేవదూతలు. నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు సహవాసములు ఉన్నప్పుడు, నువ్వు దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుక్కున్నప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కున్నప్పుడు, ఆ దేవుడు నీకు ఒక బహుమానంగా, సరే ఒక మన సంఘంలో రాబోయే దినాల్లో ఒక కలెక్టర్ గారు ఉన్నారనుకోండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలెక్టర్ గారు రావాలి అంటే మన పిల్లల్లో కలెక్టర్ గారు ఎవరో కావాలా. ఆ కలెక్టర్ గారు వచ్చారనుకోండి, చర్చికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ వెనకాల గన్మెన్లు ఎంతమంది ఉంటారమ్మా? ఇద్దరు ఉంటారా? 2 గన్మెన్లు ఎంతసేపు చేస్తారు డ్యూటీ?
8 అవర్సా 24 అవర్సా చెప్పండి అమ్మా. 8 అవర్స్ అంటే 8 గంటలకు ఒకరు దిగిపోతారు, ఒకరు వస్తారు, ఒకరు దిగుతారు. ఈ లోకంలో ఏ గన్మ్యాన్లైనా, ఎంతమంది గన్మ్యాన్లైనా 8 అవర్స్ డ్యూటీ చేస్తారు, ఆ తర్వాత తూగుతారు. 8 గంటల తర్వాత వాళ్ళు డ్యూటీ దిగేస్తారు. కానీ నీకు దేవుడు తన దూతలను పంపినప్పుడు ఆ దూతలు నిత్యము నీతో ఉంటాయి. హల్లెలూయా. అందుకే గాఢాంధకారపు లోయలో సంచరించిన కాదు నా అందువు అంతే, ఏం లేదు. మీ సెక్యూరిటీ ఎవరు తెలుసా? ఒక కూతురు అనుకుంది, మా నాన్నతో పాటే ఎవడరా నన్ను అనేది కదా. మా నాన్న ఉంటే అసలు ఆ కూతురు ధైర్యమే వేరు. నేను కూడా నేను కూడా ఒక ఫాదర్. నా కూతురు అనుకుంటుంది మా నాన్న ఉంటే అసలు నిర్భయంగా కూర్చుంటుంది. మా నాన్న లేకుండా ఇంకెవరి దగ్గరన్నా బండిలో పోతుంటే ఎట్లా కూర్చుంటావు? అట్లే మా నాన్నతో అయితే సెల్లు చూడొచ్చు, ఏం ఎట్లయినా. ఇవాళ నువ్వే కాదు, ప్రతి కూతురు తండ్రి దగ్గర ఉన్న స్వేచ్ఛ ఎవరి దగ్గర ఉండదు, భర్త దగ్గర కూడా ఉండదు. ఏమో వీడేమనుకుంటాడు, ఏమో ఆవిడేమనుకుంటుందో, అత్త దగ్గర కూడా ఉండదు. ఏమో మా అత్త ఏమనుకుంటుందో కదా. ఒక భర్త దగ్గర మాత్రము ఒక తండ్రి దగ్గర మాత్రం ఎక్కడ లేని స్వాతంత్రము ఉండదు. సో దేవుడు కూడా ఏం చేశాడంట, అంత స్వాతంత్రాన్ని దేవుడు ఇస్తాడు. అర్థమైందా? ఓ ఆడపిల్లల తల్లిదండ్రులు రారా, లేకపోతే ఆడపిల్లలు ఏం చేయాలంట. అందుకే గమనించండి, నువ్వు దేవునితో ఎలా ఉండాలంట, అంత రిలేషన్గా ఉండాలి. అందుకే దేవుడు ఏం చేశాడు, తన దూతలు నీకు దేవుడు పంపిస్తాడు. అప్పుడు నీ పాదాలు త్రొట్టెళ్ళకుండా నువ్వు అడుగు పెడితే నీ అడుగు కింద తన యొక్క అడుగులు, నువ్వు అడుగు వేసినప్పుడు తన పాదాలకు దీపమై వెలుగై నడిపిస్తాడు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, ఆయన దగ్గర స్తుతించబడుతున్నటువంటి గొప్ప దేవదూతలు దేవుడు చెప్పాడు, ఇదిగో నా కుమార్తె మొరపెడుతుంది, నువ్వు వెళ్ళు అంటారు. నువ్వు వెళ్ళినప్పుడు అడుగు పెట్టే ప్రతి ప్రాంతంలో కూడా అడుగు ఎక్కడ పెడితే అక్కడ నీ పాదాలకు దీపం వెలుగై నేను నడిపించుకుంటూ పోయేవాడు ఆ ఆదరణకర్త గొప్పది. ఎవరు చేస్తారు చెప్పండి? భర్త 24 గంటలు సేపు ఉంటాడా? భర్త ఏం చేసంట, తన డ్యూటీకి తను వెళ్తాడు. అయితే భార్య అనుకోండి, ఆమె పనికి ఆమె వెళ్తాడు. పిల్లలు కాలేదు, స్కూలు, వాళ్ళకున్న ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక విధంగా వెళ్ళిపోయారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా కాపుదలు ఎవరు? సరే నా ఫ్యామిలీ ఉన్నారు, మేము 3 ఉన్నాం. సంతోష్ స్కూల్కి పోతాడు, ఈమె కాలేజీకి పోతుంది, నేను పరిచయం పోతే ఇంకోసారికి పోతాను. మా ముగ్గురికి ఇద్దరికి నేను సెక్యూరిటీ ఇవ్వగలనా? ఆ ఇద్దరితో నేను ఉండగలనా ఏకకాలంలో? వాళ్ళిద్దరూ నాతో ఒకే కాలంలో నాతో ఉండగలరా? సో నేను మీతో ఉండగలనా, మీరు నాతో ఉండగలరా? మనందరితో ఉన్నటువంటి ఎవరు? నువ్వు నమ్ముకుంటే యేసయ్య. యేసయ్య అని అందరికీ తెలుసు, భలే చెప్తారు యేసయ్యని, భలే చెప్తారు యేసయ్యని. నువ్వు నమ్ముకుంటే నిజంగా నువ్వు యేసయ్యతో కుమారుడు అయితే చెప్పచ్చు, ఎస్ నా దేవుడు నాతో ఉంటాడు. అలాగ దేవుడు నీతో ఉంటాడు. అందుకే దేవునికి సమీపంగా ఉంటే కలిగేటువంటి కొన్ని మేలు. మత్తయి సువార్త 3:4. దేవునికి నువ్వు సమీపంగా ఉంటే. మరి నిన్న బుధవారం ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ ఇచ్చాను. ఎందుకు? దేవునికి నిజంగా నేను ప్రార్థన చేశాను. ఎవరైతే నువ్వు ఏర్పరిచున్నావో, ఎవరైతే నీ యొక్క గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నావో వాళ్ళు తీసుకురా ప్రభా అని చెప్పి చిన్న కొంతమందికి మాత్రం మనము ఇవ్వగలిగినాం. అంటే దేవునికి సమీపంగా ఉంటే కలిగేటువంటి కొన్ని మేలు. మత్తయి సువార్త 3:4 చూడండి అమ్మా. ఈ యోహానే అంటున్నావా? చెప్పమ్మా. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు
ఆ, 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 ఆ. అది కరెక్ట్గా చదవాలి. మీలో మీరు తలంచుకోవద్దు. ఉమ్, 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 ఉమ్. ఆ, చాలు చాలు, చాలా సబ్జెక్ట్ వేరైంది. అక్కడ ఏముందంటే ఆ ఒంట రోములు కలిగినటువంటి ఎవరైనా యోహాన్. మరి యోహాన్ ఏం చేశాడంట? మనలాగా ఏమైనా ఏసీలో ఉన్నాడా? మనలాగా మందిరంలో ఉన్నాడా? మనలాగా ఉంటాడా? యోహాన్ ఎక్కడ ఉన్నట? అడవిలో ఏం తింటాడు ఆయన? అమ్మా తేనెయు తేనెయు ఎక్స్ట్రా అడవిలో ఏమేమి దొరుకుతాయి అవన్నీ తింటాడు. అతని దగ్గరికి వచ్చి ఏం చేశాడంట? బాప్తీసం ఇచ్చు అంటే అతని దగ్గరికి వచ్చి దేనికి తీసుకున్నట? తన యొక్క అంటే పాపములను విడిచిపెట్టుకున్నటకు, లేకపోతే రక్షణ పొందుటకు, లేకపోతే దేవుని మార్గం వైపు చూడుటకు, ఒక సువార్తను మరి కలిగి జీవించడానికి అక్కడికి వచ్చి ఆయన దగ్గర ఏం చేస్తుంట? బాప్తీసము తీసుకుంటా. మరి నువ్వు దేవునికి సమీపంగా ఉంటే ఏం చేస్తావంట? నీకు నువ్వన్నీ కూడా నీకు ఏమైతే ఆ లోకము అనిపిస్తుందో, నీకు ఏదైతే తగదు అనిపిస్తుందో, నీకు ఏదైతే అది మంచిది కాదు అనిపిస్తుందో, ఏదైతే నువ్వు ఇలా ఉండకూడదు అనిపిస్తుందో అవన్నీ కూడా విడిచిపెట్టబడి నువ్వు దేవుని చేత ఏమంట ఆ పాపాలను ఒప్పుకొని బాప్తీసం పొందుకొని ఏం చేసింట? మరి ఓ సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి కాపాడుకొని సెలవిచ్చిన రీతిగా మనమందరం కూడా రాబోయే ఉగ్రత ఇది ఒక శ్రేష్టమైన మార్గము మారు మనసు. తీసుకుంటాం. నేను బాప్తీసం తీసుకున్నాను, అబ్బా ఓ ఎస్ అని ఇట్లా కాలర్ కొట్టుకుంటలేదు. నువ్వు బాప్తీసం తీసుకున్నంత మాత్రాన సరాసరి పరలోకానికి వెళ్ళవు. రెండు మార్గాలు, బాప్తీసం తీసుకున్నా తీసుకోకపోయినా. ఫస్ట్ బాప్తీసం తీసుకుంటే మారు మనసు కలిగితే, మారు మనసు ఉన్నాడు ఏం చేస్తాడంట? మారు మనసు ఉన్నాడు ఏం చేస్తాడంట? కంటికి కనిపించని ఆత్మ, చెప్పండి అమ్మా, కంటికి కనిపించని ఆత్మ సంబంధమైన ఆసక్తి చూపుతారండి. ఈ బాప్తీసం తీసుకున్నా సరే లోకంలో ఉన్నవారు కంటికి కనిపించే ఒక 100 అడుగులు ఎల్సిడి టీవీ చూస్తారు. మా ఇంట్లో 100 ఇంచులా ఏమంటారు బాబు? ఎన్ని ఇంచులు? 40 ఉంది నాకు తెలిసి. 32 అంతేనా? లాస్ట్ ఏదైనా ఇంకా పెద్దది ఉంటుంది, దానికంటే పెద్దది. ఎన్ని ఇంచులమ్మా? మీ ఇంట్లో పెద్దది కదా, ఎన్ని ఇంచులు అది? 40. అన్నోళ్ళ ఇంట్లో 40 ఇంచుల టీవీ ఉంది. ఇంకా 43 ఇంచులు, సారీ నువ్వు చెప్పావా? 43 ఇంచుల టీవీ అన్నోళ్ళు ఇంట్లో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అన్నోళ్ళు మరి మీరు అనుకోద్దు అన్నోళ్ళు ఏమో ఆత్మీయంగా చూడలేదు, ఎట్లా చూస్తానని కాదు, మాకు అర్థమవుతుంది ఎగ్జాంపుల్. అంటే ఆత్మ సంబంధమైనటువంటి మనసు కలిగిన వారు, రక్షణ కలిగిన వారు ఎప్పుడు కూడా పై వాటిని వెతుకుతారు, కానీ భూ సంబంధమైనటువంటి వాటిని ఎప్పుడు కూడా వెతకరు. భూ సంబంధమైనటువంటి నువ్వు వెతకనవసరం లేదు. దేవుడు అంటున్నాడు, నా పని చెయ్యి, నా దగ్గరికి రా, నా గురించి ఆలోచించు, నీకేం కావాలో నేను చేస్తాను అంటాడు. మనుషుల్ని అడిగినట్లుగా దేవుణ్ణి అడగన అవసరం ఏమి కూడా లేదు. నేను ఒకటే నేర్చుకునేది, ఆయన పని చేయాలి, నా అవసరాలు ఆయనకు తెలుసు. నేను ఆయన పని చేస్తే నాకు కావాల్సింది నాకు ఇస్తాడు దేవుడు. నేను ఆయనతో కట్టి నేను వెళ్తున్నప్పుడు కావాల్సిన సమస్తం దేవుడు ఇస్తాడు. లూకా సువార్త 5:12-15 వచ్చిన. ఈరోజు టైం అయిపోయింది, తొందరగా చదువుతానమ్మా, ముగిచ్చేస్తాం. లూకా సువార్త 5:12-15 వచ్చినాలు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంట, మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. బాప్తీసం తీసుకున్నాంలే ఇంకేముందిలే అనుకుంటే, బాప్తీసం తీసుకున్నాగానే అసలు సిసలైనటువంటి క్యారెక్టరు, అసలు సిసలైనటువంటి రక్షణ, అసలు సిసలైనటువంటి ఒరిజినల్ మ్యాన్ బయటకు వస్తాడు. హల్లెలూయా. అసలు సిసలైనటువంటి వ్యక్తి బయటకు వస్తాడు. అంటే బాప్తీసం తీసుకోకముందు పులితోలు కలుపుకోవడం, బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ తోలు బయటికి వెళ్ళిపోతుంది. అందుకే చదవండి అమ్మా. ఆయన
అది ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో ఆ, 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 సాగిలపడి ఆ, 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 ఆ. అది చాలు చాలు చాలు. అక్కడ ఏముంది? అక్కడ కుష్ఠరోగ వ్యాధి కలిగిన వాని దగ్గర ఏముందంట? పశ్చాత్తాపము కలిగిన మనసు ఉంది. ఇప్పుడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా అన్నాడు, ఓకే, అది క్యాజువల్, మనం ఇంతకుముందు చదివాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమంటే, వాడికి విరిగి నలిగినటువంటి ప్రార్థన కలిగినటువంటి వారిగా ఉన్నాడు, విరిగి నలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారిగా ఉన్నాడు. ఇంకా నీవు తప్ప నాకు ఏ విధమైనటువంటి రక్షకుడు లేడు, ఏ విధమైనటువంటి వారు నన్ను స్వస్థపరిచేవారు ఎవరు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నన్ను రక్షించేవారు లేరు, నన్ను ఒక మనిషి చేసేవాడు ఎవడు లేడు కనుక నీకు ఇష్టమైతే నాకు చేయవయ్యా. మనకు ఆప్షన్స్ ఈజ్ ఎనీ మోర్, అంటే ఆప్షన్లు చాలా ఉంటాయి కానీ అవకాశాలు తక్కువ. ఒక విషయానికి వస్తే దేనికైనా సరే ఒక్కటే ఆప్షన్ దేవుడు. నీ ఆప్షన్ దేవుడే కావాలి, నీ బలము దేవుడే కావాలి, నీ బలహీనత దేవుడే కావాలి. చాలా మందికి నా భర్తే నాకు బలహీనత, మా ఆయన బాగుంటే నేను బాగుంటానన్నా అంటారు. ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. లేకపోతే మా ఆవిడ బాగుంటే చాలు సార్, నేను రాజ్యం వెళ్తానంటాడు ఆయన. ఏం చేయలేము. ఇంద్రుడు కలిసి అంటారు, మా పిల్లలు బాగుంటే అంతకేం కావాలి సార్ అంటారు. అంటే నీ దేవుడు బాగుండాలని ఎవరన్నా అంటారా? ఆలోచించండి అమ్మా అక్కోళ్ళు, ఎప్పుడన్నా అంటారా? మా ఆయన కొరకు ప్రార్థన చేయి, మా దేవుని కొరకు మా ఆయన కొరకు, మా భర్త కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయి. ఒక చిన్న లాజిక్ చెప్తాను, మీకు లేని ప్రేమ నా పిల్లలకు నా మీద ఉంది. ఇక్కడ చూడండి, మీరు ఈ పిల్ల, నువ్వు లేచి నిలబడు, చూపిస్తాను పైకి తొందరగా లేని నిలబడు. అబ్బో అక్కడ చూడు, ఇప్పుడు అంతా ఇట్రా మా శైని, ఇట్రా. చిన్న ఎగ్జాంపుల్, మన ఇక్కడే మాట్లాడుతూ నువ్వు ఎవరు, నువ్వా అని తొందరగా లేలా సార్, నేను పిలుస్తాను. నేను ఎవరిని ప్రేమించుతున్నో వాళ్ళనే పిలుస్తాను, నువ్వేం భయపడు. ఈ పిల్ల ఏమందంటే మాట్లాడుతూ ఇట్లా నలుగురు ఉన్నారు, నీకేం కావాలి నీకేం కావాలి నీకేం కావాలి అని అడిగింది. ఇదిగో బాబు గందసా అడిగినప్పుడు ఆ పిల్ల ఏమనిందంటే, ఆమె ఏ పేరు నీ పేరు తొందరగా చెప్పు, టైం అయింది చెప్పే. హేనా వచ్చి ఏం కావాలి నీకంటే ఇట్లా చెప్పుకుంటా, శైని ఎగ్జామ్స్లో పాస్ కావాలని ప్రార్థన చెయ్యి అని. అబ్బాబ్బా ఎంత ప్రేమ కదా. ఈ అమ్మని అడిగితే ఏమంటే, నువ్వేనా చెప్పింది, ఏం చెప్పావు? మీరు బాగుండాలని ప్రార్థన చేయండి. ఏమంటా వాళ్ళు అడిగా చూడండి, మీరు బాగుండాలని ప్రార్థన నాకు ఎక్కడో టచ్ అయిపోయింది. ఇంతమంది ఉన్నారు అడిగింటారు చెప్తాంటారు, కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. ఏమనిపించిందంట, వాళ్ళ స్నేహితుల గురించి ఒక ఆమె ఏమేం చెప్పిందంట, నువ్వు బాగుండాలి. ఎట్లా చెప్తాను, అంత రొమాంటిక్ గా చెప్పింది నాకు, నువ్వు బాగుండాలని ప్రార్థించి ఏకం పడిపోయినాం అట్లే. హల్లెలూయా. అట్లా ఉండాల. ఏముందంట చూడండి. కాబట్టి ఇక్కడ ఏముందంట, ఒకటే వీళ్ళలో ఏముందంట, స్వచ్ఛమైన ప్రేమ కలిగినప్పుడే అంటామంట మనం. అంటే మీ అందరికి లేదనుకోద్దమ్మా, అయ్యగారు అందరికీ స్వచ్ఛమైన ప్రేమ ఉంది కాబట్టి పాస్టర్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. మీరు